హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5/9, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసెక్ బి? మనకి కాస్ బి వాల్యూ ఇచ్చారు, కొసెక్ బి వాల్యూ కనుక్కోమంటున్నారు. సో మనకి ఫార్ములా తెలుసు కదా, సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి కాస్ బి వాల్యూ ఇచ్చారు, కాస్ స్క్వేర్ బి కనుక్కోవచ్చు కదా. సో సైన్ స్క్వేర్ బి ప్లస్ మనకి కాస్ స్క్వేర్ బి వాల్యూ ఏమవుతుంది, 5/9 అవుతుంది. సో 5² is 25 by 9² is 81 is equals to 1. సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ వాల్యూని రైట్ సైడ్ పంపించినప్పుడు 1 minus 25/81. సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో 81 ఎల్సిఎం వస్తుంది, 81 minus 25 is 56/81. సో సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు, స్క్వేర్ రూట్ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు రూట్ అవుతుంది. సో √56/√81 ఎంత, 9. సో మనకి సైన్ బి వాల్యూ వచ్చింది. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, కొసెక్ బి. సో 1/sin బి ఈజ్ కొసెక్ బి కదా. సో 1/sin బి ఈజ్ ఈక్వల్స్ టు కొసెక్ బి. అంటే మనకి ఇక్కడ 1/sin బి ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, 9/√56. మనకి ఇక్కడ ఆప్షన్స్ √14, 2√14 అని ఉన్నాయి. సో మనం 56ని ఎట్లా రాసుకోవచ్చు, 9/√56ని 4 into 14 రాసుకోవచ్చు కదా. 4 into 14 అంటే 9 సో √4 is 2, √14. సో 9/2√14. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. tan a minus sin a by tan a plus sin a. సో మనకు దీని వాల్యూని సింప్లిఫై చేసి వాల్యూ కనుక్కోమని అడిగారు. సో మనం tan a ఎలా రాసుకోవచ్చు, tan a ఈజ్ ఈక్వల్స్ టు sin a by cos a. సో sin a by cos a minus sin a by same this sin a by cos a ప్లస్ sin a. ఇప్పుడు sin a మైనస్ cos a ఎల్సిఎం వచ్చినప్పుడు sin a ఇంటూ cos a అవుతుంది. సో sin a మైనస్ sin a ఇంటూ cos a by cos a by sin a ప్లస్ sin a ఇంటూ cos a by cos a. సో cos a క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం sin a ని కామన్ తీస్తే 1 minus cos a. నెక్స్ట్ ఇక్కడ మనం sin a ని కామన్ తీస్తే 1 plus cos a. sin a క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆన్సర్ ఈస్ 1 minus cos a by 1 plus cos a. మనం ఈ ఆన్సర్ని సెక్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. సో మనం cos a ఈజ్ ఈక్వల్స్ టు 1/sec a, అంటే 1 minus 1/cos a ని 1/sec a రాసుకోవచ్చు బై 1 plus 1/sec a, అంటే sec a minus 1/sec a by sec a plus 1/sec a. This both will get cancelled and answer is sec a minus 1/sec a plus 1.